ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీగా ఉన్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపై చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కానూరు, మచిలీపట్నం రోడ్డు విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా కానూరు, మచిలీపట్నం మధ్య 6 లేన్ల రోడ్ల విస్తరణకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఈ రహదారి విస్తరణ ద్వారా విజయవాడలో ట్రాఫిక్ సమస్య పరిష్కారంతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధికి కూడా ఉపకరిస్తుంది అన్నారు. హైదరాబాద్, అమరావతి మధ్య కనెక్టివిటీలో NH-65 కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే మంజూరైన హైదరాబాద్ గొల్లపూడి రహదారి విస్తరణ ప్రాజెక్టును అమరావతితో అనుసంధానించేలా అదనపు పోర్టు లింకేజీని DPR లో చేర్చాలని కేంద్ర మంత్రిని కోరారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి సహకారం అందించాలన్నారు. 16వ నంబరు జాతీయ రహదారి వెంట విశాఖపట్నంలో 20 కిలోమీటర్లు, విజయవాడలో 14.7 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ప్లస్ మెట్రో కారిడార్ ను నాగ్పూర్ మోడల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధమైందన్నారు. ఇందుకు సంబంధించిన NHAI, రాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ ఉమ్మడి భాగస్వామ్యంతో DPR రూపకల్పన, వ్యయాన్ని భరించే అంశాలపైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఏపీలో రీజనల్ కనెక్టివిటీ, డెవలప్మెంట్ కారిడార్ల అభివృద్ధిలో భాగంగా కర్నూలు, ఎమ్మిగనూరు రహదారి విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం, వినుగొండ, గుంటూరు మధ్య NH-544D సహా పలు లింకు రహదారుల నిర్మాణాలపైన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞాపనలు అందించారు మంత్రి నారా లోకేష్.